ప్రొడ్యూసర్ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మంచి సినిమా చేయాలి అనుకునే మాటతో పాటు మంచి డబ్బులు కూడా సంపాదించాలి అనుకునే వస్తారు, రావాలి కూడా. ఎందుకంటే సినిమా అన్నది బిజినెస్. సినిమా ఎంత ప్యాషన్ అయినా, ఒకవైపు ప్యాషన్ ఉన్నా రెండో వైపు బిజినెస్. ఒక పైసలు పెట్టి రెండో పైసలు వస్తేనే ఇలాంటి 10 పిక్చర్లు చేయగలిగే అవకాశం ఉంటుంది. అలా శివుడు ఐశ్వర్యకారుడు కనుక మొట్టమొదటి సినిమా చంద్రేశ్వర తీయడం అన్నది చాలా చాలా బాగుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. శివుడు రేపు శివరాత్రి ముందు రోజు, శివరాత్రి ఛాయల రోజున ఈశ్వరుడి సార్ మొదలెట్టారు, చాలా బాగుంది. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా బాగా ఆడి ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు తీసుకొచ్చి, డైరెక్టర్కి మంచి మంచి సినిమాలు తీసుకొచ్చి మంచి సినిమాలు చేసే అవకాశాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. ట్రైలర్ చూస్తే తెలుస్తుంది, లొకేషన్స్ చాలా బాగున్నాయి, కెమెరా వర్క్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. అది చూస్తే తెలిసిపోతుంది ఇట్స్ ఎ థ్రిల్లర్, ఇట్స్ ఏ ఆర్కియాలజికల్ బేస్డ్ థ్రిల్లర్ అనిపిస్తుంది. మీరు ఇవాళ థ్రిల్లర్ రోజులు ఇవి, థ్రిల్లర్స్ బాగా నడుస్తున్న రోజులు ఇవి. సో ఈ సినిమా చాలా బాగా ఆడాలని, అందరికీ ఒక మంచి సినిమాని ఆడియన్స్కి అందించిన తృప్తి, డబ్బు ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి రావాలని ఆశిస్తున్నాను. సెలవు. గుడ్ లక్. ఓకేనా? చంద్రేశ్వర. సో ఈ మూవీ, హలో, సో ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలి. నేను కాంతార మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ఈ మూవీ కూడా అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఒకసారి గట్టిగా చెప్పండి. కాంతార మ్యాక్సిమం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఒక మంచి సినిమా చూసాం, ఒక మంచి భక్తి సినిమా చూసాం, ఆ ఫీల్ కలిగింది కాంతారలో. అలాగే ఈ మూవీ కూడా అంత గొప్ప హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ముఖ్యంగా రవీంద్రాచారి గారు, ఆయన కృష్ణ ప్రొడ్యూసర్ కదండి, ఎన్నో నాకు తెలిసి ఒక పెద్ద దిల్రాజు గారు, మన తెలుగు ఇండస్ట్రీలో దిల్రాజు గారు ఏ రేంజ్కి వెళ్ళిపోయాడు ప్రొడ్యూసర్ గా, ఆ రేంజ్ లో వెళ్ళాలని మన రవీంద్రాచారి గారు ఒకసారి మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఫ్యూచర్ లో ఇలాంటి సినిమాలే కాకుండా స్టేట్ వరల్డ్ సినిమా కూడా రాబోయే రోజుల్లో తీస్తున్నారు, తీయాలి కూడా. ఎందుకంటే ప్రొడ్యూసర్ బాగుంటే మన ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ ఇంకా ముందు రోజుల్లో ఇలాంటి ప్రొడ్యూసర్ కూడా చాలా మంది వచ్చేసి చాలా మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా పెద్దలు అశోక్ కుమార్ గారికి, అలాగే మా డైరెక్టర్ ఈశ్వర్ గారికి, మా గడ్డ నవీన్ గారికి, అలాగే మా రాము గారికి, మా వినోద్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ కార్యక్రమం ఇచ్చినందుకు. ఈ సినిమా ఇంకొకసారి మీరంతా గట్టిగా చెప్పడంతో లేచి తెలియజేయండి. అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. థ్యాంక్ యూ. Thank you Andy, thank you for your wishes and once again we could all the best. So next మన వినోదిని గారిని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తాను. నేనా అన్నట్టు చూడకూడదు, మీరే అది. థ్యాంక్ యూ సో మచ్. పెరుమాళ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. చంద్రేశ్వర పేరులోనే చక్కటి చంద్రుడు అలాగే ఈశ్వరుడు ఇద్దరు కలిసినటువంటి యొక్క చిత్రం వసూల్లోనూ అలాగే పబ్లిసిటీలోనూ రెండింటిలోనూ ముందు విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ, మామూలుగా ఈ మధ్యకాలం మనం చూసినట్లయితే ఎంత పెద్ద బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు ఉంటున్నాయా, ఆడుతున్నాయా, వస్తాయా, పోయా అనేటటువంటి అనుకునేటువంటి ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే ప్రజలు, ప్రేక్షకులు అందరూ కూడా ఆ యొక్క మూవీకి పట్టాభిషేకం చేసి ఉన్నత స్థానంలో నిలబెడతారు. సో అలాంటి మంచి కంటెంట్ తో మన ముందుకు వస్తున్నటువంటి ఈ యొక్క చంద్రేశ్వర అదృశ్య ఖడ్గమైనటువంటి మూవీ మనందరి మనసుని ఖడ్గంగా చొచ్చుకుపోయి విజయ కేతన ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ప్రొడ్యూసర్ కి రెండింతల కలెక్షన్స్ ని, డైరెక్టర్ కి మరి 2 సినిమాలని, అలాగే నటించినటువంటి పాత్రికేయులందరికీ కూడా మరికొన్ని అవకాశాలు తెచ్చిపెట్టే విధంగా ఈ చిత్రం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తాం. విషింగ్ ఆల్ ది బెస్ట్ చంద్రేశ్వర హోల్ మూవీ టీమ్, కాస్ట్ అండ్ క్రూ అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. ముఖ్యంగా ఒక విషయం అయితే చెప్పుకోవాలి, నిజంగా ఫీలిక్స్ గారు చేసినటువంటి మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. ఆ శివుని పాట ఏదైతే చేశారో, ఈశ్వరుని పాట
నిజంగా ఆ ఈశ్వరుడి ఓంకారం లాగా మనందరి గుండెలో ప్రతిధ్వనించేలాగా ఈ యొక్క మహాశివరాత్రి రోజు ముందుకెళ్ళాలి మనస్ఫూర్తిగా విష్ చేస్తూ హ్యాపీ మహాశివరాత్రి టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సంక్రాంతి చెప్పలేదండి, శివరాత్రి చెప్పాను. కాదు, నా వాయిస్ కన్నా మీ వాయిస్ ఎక్కువ ఉంది. ఒకసారి సంక్రాంతి ప్రాంతీయ భాష చెప్పినట్టు సంక్రాంతి అని చెప్పానండి. సంక్రాంతి 3 రోజులు వస్తుందండి, శివరాత్రి 1 రోజు వస్తుంది. 3 రోజులు సక్సెస్ లాగా. అంటే నెక్స్ట్ వీక్ సంక్రాంతికి వచ్చి హిట్ కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా 3 రోజులు సంక్రాంతి ఏ విధంగా అయితే మనం అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటామో అలా ఈ చిత్రం కూడా ప్రతి థియేటర్ లో అంత విజయ కేంద్రాన్ని ఎగరాలనే ఉద్దేశంతో మాట చెప్పానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. స్కూల్లో టీచర్ ఏంటంటే బాగుండేది. అందరు క్షమించండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. లేచి రామ్ 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 అంటే అన్నకు నాకు చాలా అనుబంధం ఉందండి. ఎందుకంటే జబర్దస్త్ స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ చమక్ చంద్ర అన్న, నేను, సునామీ సుధాకర్ అన్న ఫస్ట్ కొట్టుకోవడం స్టార్ట్ చేసింది కూడా అదే స్కిట్ తోని, బతుకు జట్కా బండి స్కిట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అభిమానం, అదే అచీవ్మెంట్, అదే జీవిత. థ్యాంక్ యూ అన్న, సుధాకర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అశోక్ అన్న ఎప్పటి నుంచో తెలుసు నాకు, ఎన్నో కార్యక్రమాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ సార్, హీరో సార్, డైరెక్టర్ సార్. నిజంగా చంద్రేశ్వర మూవీ అద్భుతంగా ఉంది సార్. ట్రైలర్ చూశాను, అది కూడా శివరాత్రికి ముందు ట్రైలర్ లాంచ్ చేసే భాగ్యం రావడం కూడా భగవంతుని ఆశీస్సులు సార్. ఎందుకంటే అందరికి రాదు, మనం రెడీ చేస్తాం ఐటమ్ కానీ ప్రెజెంట్ చేసే టైంకి ఆ డేట్స్ దాటిపోతాయి. అవన్నీ కలవాలంటే అదే ఒక సామెత ఉంటుంది, సృష్టిలో ఏది అకారణంగా జరగదంట, అది భగవంతుడి ఆశీస్సులు ఉంటే తప్పితే ఏది జరగదు. అవునా కదా? కాబట్టి ఏదైనా సరే ఆశయం మనం నమ్మగానే మన ద్వారా ఇది సాధ్యమవుతుందని భగవంతుడు అలాంటి ఆలోచనలు మనకి ఇస్తారు సార్. ఎందుకంటే మీరు పాట రికార్డ్ చేసేటప్పుడు ఎంత దైవభక్తితో ఎంత లీనమై మీరు పాడుతారో అంతే గొప్పగా మీరు ఈ సినిమాని అభిమానించి ప్రేమించి నిర్మించారన్న విషయం అర్థమవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. తప్పకుండా ఈ సినిమాలో నటించిన హీరో గారికి, డైరెక్టర్ గారికి మరియు ప్రొడ్యూసర్ గారికి మంచి హిట్ రావాలని కోరుకుంటూ, మరిన్ని డబ్బులు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ రాము, కేఏ రాము, జబర్దస్త్ రాము, మిమిక్రీ రాము. ఇలా వచ్చారు, అలా ఫ్లో లో మాట్లాడేసి వెళ్ళారు. మరి మిమిక్రీ ఏమన్నా జస్ట్ ఎక్కువ టైం లేదు కాబట్టి కొంచెం చెప్తాను. ఏమంటే చంద్రేశ్వర మూవీ మీ అందరికి తెలిసిందే, ఎంత చక్కగా తీశారో మూవీ. ఆశీస్సులు ఉండాలి. నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా, దైవభక్తి అంటే సూత్రం. ఎవరికి ఇష్టమైన సూత్రంలో వారు అభిమానించాలి. ఏమండి, హిందూ కావచ్చు ఒక సూత్రం, ముస్లిం కావచ్చు ఒక సూత్రం, క్రిస్టియన్ కావచ్చు ఒక సూత్రం. ప్రతి ఒక్కరి సూత్రం, ప్రతి ఒక్కరి దేవుణ్ణి మనం అభిమానించాలి. అవునా కదా? 100% అలా అందరి దేవుళ్ళ ఆశీస్సులు ఉండి మీ యొక్క చంద్రేశ్వర భూమి 100% హిట్ కావాలని ఆ భగవంతుని ఆశీస్సులతో మరింత పెద్ద స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఓకేనా? నాకు తీసుకెళ్ళాలి అంతే. వండర్ఫుల్. థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఈశ్వర్ బాబు గారు. ఆయన చాలా హిందుత్వవాది, మామూలుగా సైలెంట్ గా నుంచున్నారు కానీ లోపల భావోద్వేగం చాలా ఉంటది. ఇలాంటి సినిమా ఎందుకు చూస్ చేసుకున్నారు సార్ అన్నప్పుడు, అంటే నేను ఆయన పర్సనల్ గా నాకు బాగా తెలుసు కాబట్టి ఆయన గురించి ముందు చెప్తే అసలు ఆ మూవీ ఎందుకు ఆయన తీసుకున్నారు. మరుగుపడిపోతున్న గుడుల గురించి కానీ మొన్న రీసెంట్ గా మన చాలా మంచి హిట్ అయింది, దాంట్లో కూడా చూసాం మొబైల్స్ ఆ గుడులన్నింటినీ అంతా అంతరించుకుంటూ పోయారని. అట్లాంటి పాయింట్స్ మీద ఆయన చాలా మాట్లాడుతుంటారు పర్సనల్ గా ఉన్నప్పుడు. అలాంటి సినిమాలు బయటికి తీసుకురావాలని ఆయన చాలా లోపల తపన పడుతూ ఉంటారు. సో అలా మేము కూడా కలిసి నిన్న ఫస్ట్ సినిమా గాడ్సే మీద తీసాను, గాడ్సే గాంధీని ఎందుకు చెప్పారని, మరుగున పడిపోయిన కథ. అది కూడా అలా మేము కనెక్ట్ అవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి ఆయన పర్సనల్ గా మేము ట్రావెల్ చేస్తున్న టైంలో నుంచి చూస్తున్నా ఆయన లోపల హిందుత్వ భావాలు కానీ. ఆయన ఇంటి పేరు సనాతన రవీంద్రచారి. ఆయన యాక్చువల్ గా సైంటిస్ట్ కూడా. ఆయన సినిమా మీద ఒక ప్యాషన్ ఉంది. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి మంచి మంచి సినిమాలు ఇలాంటివి ముందుకు ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుందని, ఇండస్ట్రీ ఇంకా మంచి మంచి సినిమాలని బాగా తీసుకొస్తారని అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఈ సినిమా గురించి వస్తే పెరుమాల్ గారు ఈ సినిమా కూడా అలాంటి ఆర్కియాలజీ బేస్డ్, అంటే ఆర్కియాలజీలో మీరు ఇందాక ట్రైలర్లో చూసారు, మరుగున పడిపోయిన ఒక
దేవాలయం ఏదో రీసెర్చ్ జరుగుతుంది, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అన్నీ ఉన్నాయి. మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. రోజు ఈ సినిమాకి టైటిల్ డిజైన్, లోగో డిజైన్ దగ్గర నుంచి అన్ని నేను చేయడం జరిగింది. మాకు సహకరించారు ఎడిట్ కట్ సెవెన్ వాళ్ళు సహకరించారు. సో సార్ ఈయన సనాతన్ రవి గారు ఫ్యూచర్ లో బాగా గుర్తుండిపోతారు, ఎందుకంటే ఇంటి పేరులోనే సనాతన అని పెట్టుకున్నారు. సో ఆయన ఇంకా ఎలాంటి మనుషులు మీకు తెలుసు. సో ఈ సినిమా చంద్రేశ్వర, శివుడు అంటే ఆయన చాలా ప్రత్యేక. ఆగస్ట్ నుంచి దీని గురించి చాలా పోరాడుతూ ఉన్నారు. చివరికి ఏదో అడ్డంకులు వస్తాయని చెప్పి నిన్న ప్రయాగరాజ్ వెళ్ళి స్వామీజీలతో ఈ సినిమా గురించి పూర్తి చేయించి మరీ వచ్చి ఈ రోజు శివరాత్రికి మంచి ముహూర్తం ఆయనకి శివుడే కల్పించాలని కోరుకున్నాం. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఈశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఆల్ ద బెస్ట్. సో అండ్ సుధాకర్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సార్. ఓం నమః శివాయ. వేదిక మీద ఉన్న మిత్రులకి, సుధాకర్, జబర్దస్త్ టీం అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నా చిరకాల మిత్రుడు సనాతన రవి, అతని సినిమా తీయాలని అతనికి ఎప్పటి నుంచో కోరిక. ఆ కోరిక ఈ సినిమా ద్వారా నెరవేరుతున్నందుకు నేను ఫస్ట్ సంతోషిస్తున్నాను. అతనికి సినిమా సక్సెస్ రావాలి, అతనికి ఇష్టమైన హిందుత్వం సంబంధించిన శివుని కథ ఎన్నుకోవడం కూడా నిజంగా అతను చేసిన మంచి పని. ఈ సినిమా తప్పక సక్సెస్ అవుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా సక్సెస్ కావాలి. మీకు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ నమస్తే. మీడియా మిత్రులు, థ్యాంక్స్ ఫర్ కవరింగ్ దిస్. నా రిక్వెస్ట్ ఒకటి, ఇలాంటి మూవీస్ ని మీడియా ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలి, కవర్ చేయాలి అండ్ ప్రజలకు తీసుకెళ్ళాలి. I'm saying this because I know, I've traveled with Ravi garu, I know him personally. ఇంత మంచి మూవీ ఎందుకు సక్సెస్ అవుతుందో I'll tell you. Music and background score బాగుంటే I think you get 50 marks there. అండ్ సాంగ్స్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత యాజ్ అన్ ఆడియన్స్ నా ఫీలింగ్ అయితే ఆ రెండు ఆల్రెడీ మీరు అచీవ్ చేసుకున్నారు. అండ్ ఆడియన్స్ చూసిన తర్వాత ఒక రిమైనింగ్ 40 మార్క్స్ ఇస్తారు, బట్ 10 మార్క్స్ రిమైనింగ్ ఇస్ లక్. ప్రొడ్యూసర్ చాలా లక్ అవసరం. శివరాత్రి ముందు శివుడాకి లేకుండా మీరేం చేయలేరు సార్. ఐ థింక్ మీరు లక్ ఫ్యాక్టర్ కూడా తెచ్చేసుకున్నారు. ఆల్ యూ నీడ్ ఇస్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. సో ఐ ఫర్మ్లీ బిలీవ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ బిగ్ సక్సెస్ ఫర్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. Thank you. Thank you Srikanth garu, thank you so much. And thank you so much nanu guest kinda పిలిచినందుకు. Thank you producer garu and team అందరికి all the best అండి. యాక్చువల్లీ ఇప్పుడు మనం రీసెంట్ గా చాలా మూవీస్ చూస్తున్నామండి. నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏంటి కమర్షియల్ గా మాట్లాడతారు అనమాట. అంటే దీంట్లో 4 ఫైట్స్ ఉన్నాయా, హిందీ రైట్స్ వస్తాయి, ఒక ఐటమ్ సాంగ్ ఉందా, హిందీ రైట్స్ వస్తాయి, భోజ్పురి ఇలాగే మాట్లాడతారు. కానీ కంటెంట్ ఎవరి మధ్యలో చాలా తక్కువ మంది కంటెంట్ ప్రోత్సహించే వాళ్ళు. బట్ ఈ మూవీ నేను చూడంగానే అనుకున్నాను అనమాట, కంటెంట్ బేస్డ్ వల్ల సాంగ్ విన్నాను అసలు గూస్ బంప్స్ అనమాట. అంత బాగుంది సాంగ్ అసలుకి. రేపు శివరాత్రి మొత్తం ఇదే సాంగ్ ట్రెండ్ అవుతుంది, 100% చెప్తున్నాను. మూవీ కూడా నేను కొంచెం చూడడం జరిగింది, చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఈ సినిమా అందరు చూడండి, సక్సెస్ చేయండి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలంటే మీ అందరు చూసి దీన్ని ఆదరించాలి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you Sanjana garu, thank you so much for your valuable words. And next Sri గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. Hi, good evening all of you and thank you for inviting me Ravi garu and Anand garu. చంద్రేశ్వర మూవీ నాకు ట్రైలర్ కానీ సాంగ్ అని చాలా బాగా నచ్చింది. సో సినిమా గ్రేట్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీ గారు. మీరు మరీ అంత షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలని ముందే అనుకుంటారా? బట్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సరిత గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పెద్దలకి, మీడియా మిత్రులందరికీ స్వాగతం. కొంచెం మీరు లౌడ్గా మాట్లాడండి, అయితే కొంచెం వినిపించేలా. చంద్రేశ్వర మూవీ మీరు ఆడియోలో చూశారు. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి, గూస్ బంప్స్ వస్తున్నాయి. నెక్స్ట్ రేపు మహాశివరాత్రి ముందుగానే మనకు ఒక రోజు ముందుగానే వచ్చింది అనిపించింది. చాలా బాగుంది. సినిమాని అందరూ చూసి సక్సెస్గా విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సరిత గారు. అండ్ మీరు కో ప్రొడ్యూసర్ గా ఈ సినిమాకి వచ్చారు. ఆర్గానిక్ బ్యాక్డ్రాప్ మరుగున పడిపోతున్న ఆచారాలు, సాంప్రదాయాలు, కల్చర్, ట్రెడిషన్ వాటన్నిటిని మిళితంగా చేస్తూ మన చంద్రేశ్వరం మూవీ ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ కూడా చాలా బాగుంటుంది. డైలాగ్స్ కానీ చాలా బాగుంది. మ్యూజిక్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగా రాశారు. సింగర్ సాయిచరణ్ గారు, అలాగే లిరిక్స్ రైటర్ జ్యోతి గారు, రవి గారు, వెంకట గారు చాలా బాగా ఇచ్చారు తెలుగులో. సో మన మూవీ సాంప్రదాయాల గురించి బాగా ఉంటుంది చంద్రేశ్వరం మూవీ. మీరందరూ చూసి కూడా ఆదరించాలని చెప్పేసి కోరుకుంటాను. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఫ్యూచర్ లో చాలా ఫిలిమ్స్ కి ప్రొడ్యూసర్ గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన వేణుగోపాచారి గారిని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అందరికి. మా బ్రదరు సనాతన రవీంద్రాచార్య గారు మా ఫ్యామిలీలో అంటే ఇప్పుడు మొన్నటి వరకు అయితే మేము మా ఫీల్డ్ వేరు, సినిమా వచ్చేది అనేది మేము ఇంతవరకు అనుకోలేదు. ఇప్పుడు మా బ్రదరు సినిమా ఇండస్ట్రీకి అడుగు పెట్టినంటే చాలా సంతోషంగా మేము ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉన్నాము. ఈ చంద్రేశ్వర ఫిలిం బ్యానర్ పైన ఆ యొక్క సాంగ్స్ ఇప్పుడు చూసాము, చాలా అద్భుతంగా వచ్చింది. సాంగ్స్ ఎలా ఉన్నాయంటే ఇంకా రేపు సినిమా ఎలా ఉంటుంది అనేది కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. సో అందరూ ఈ యొక్క ఫిలిం యూనిట్స్ అందరికి కూడా, డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ అందరికి కూడా మా కుటుంబ ఫ్యామిలీ తరఫున అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ యొక్క సినిమాను అందరం సక్సెస్ చేసి, అందరూ అంటున్నారు ప్రొడ్యూసర్ కూడా డబ్బులు బాగా తీసుకురావాలని చెప్పేసి, కానీ ఈ మొట్టమొదటి అడిగే మన ఈశ్వరుని అంటే ఆ ఈశ్వరుని యొక్క ఆజ్ఞ లేని ఏ పని కాదని చెప్పేసి అంటారు. కాబట్టి అడుగు పెట్టిందే ఆ ఈశ్వరుని తలుచుకుంటూ ఈ సినిమాను స్టార్ట్ చేశారు మా బ్రదరు. సో అదే అలాగనే ఇంకా ఎన్నో అంచెలంచెలుగా ఎదుర్కొంటూ పెద్ద పెద్ద సినిమాలు తీయాలని చెప్పేసి మా మనసారా కోరుకుంటూ ఈ ఒక అవకాశం ఇచ్చిన యూనిట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వేణుగోపాచారి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇక చంద్రేశ్వర సినిమాకి మొత్తం బ్యాక్ బోన్ గా నిలబడి సినిమాని అద్భుతంగా వచ్చేలా చూసుకొని నెక్స్ట్ రిలీజ్ కి రాబోతున్నారు మన ప్రొడ్యూసర్ రవీంద్రచారి గారు. ప్లీజ్ మీ మాటల్లో. అందరికీ నమస్కారం. నేను పిలిచిన వెంబడి వచ్చినటువంటి మన జబర్దస్త్ మిత్రులు మన అశోక్ గారు, మన సిరి గారు అందరికీ కూడా నా యొక్క స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. ఎందుకంటే ఈ సినిమా రంగం మీద నాకు ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. ట్రైనింగ్ ఫ్రమ్ శివరాజ్యం లేదే సినిమా అనుకోవడానికి ఇప్పుడు అవకాశం దొరికింది. సో మా మిత్రుడు మన ఈశ్వర్ బాబు గారు, ఆయన ప్రోత్సాహంతో ఆయన చాలా ఎంకరేజ్ చేశాడు ఈ సినిమాకి. ఇది ఒక ఆర్కియాలజికల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేటువంటి సస్పెన్స్ థ్రిల్లర్. మన మరుగున పడిన చరిత్ర ఒక టెంపుల్ ఎలా ఉంది ఏంటి అని దాని మీద చేసేటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ ఇదండి. ఇది చాలా బాగా వచ్చింది. ప్లస్ దీంట్లో కామెడీ కూడా ఉంటుంది, ప్లస్ సస్పెన్స్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇది. ఏంటి వాట్ వీఆర్, మనం అనేటువంటిది ఏంటి అనేటువంటిది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించాము. మన చరిత్ర, మన పూర్వీకుల చరిత్ర, వాళ్ళు ఎలా బతికారు, వాళ్ళు ఏ విధంగా కోటలు నిర్మించారు, ఏ విధంగా గురువులు నిర్మించారు, మరి ఇప్పుడంటే టెక్నాలజీ తప్ప ఏ టెక్నాలజీ లేదు అనేటువంటిది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. అందుకని దీని మీద బాగా వర్కౌట్ చేసి దీన్ని ఫైనల్ అవుట్పుట్ తీసుకుంటాం. దీన్ని అతి త్వరలోనే రిలీజ్ చేయబోతాము. మిగతా కార్యక్రమాలు నడుస్తున్నాయి. కాబట్టి ఈ పత్రిక మూలంగా మన పాత్రికలందరూ కూడా స్పెషల్గా థ్యాంక్స్ అండి. దీనికి కొంచెం మంచిగా ఈ యొక్క సాంగ్స్ కానీ సినిమా కానీ చాలా చక్కగా వచ్చింది. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా దీన్ని ఆదరించాలండి. ఈ శివరాత్రి సందర్భంగా, ఎందుకంటే ఇందులో ఈశ్వర అనే సాంగ్ అనేటువంటిది శివుడికి అంకితం, ఆయన బేస్గా చేసుకుని రాయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ ఈ సినిమాని ఆదరించాలని ప్రేక్షకులని అందరినీ కోరుకుంటున్నాను. మరొకసారి మన మీడియా మిత్రులకు, అందరి మిత్రులకు పిలవగానే వచ్చి చాలా ఎంకరేజ్ చేశారు. ఆ ఎంకరేజ్ చూస్తుంటే ఇప్పుడు ఇంకా నేను కంప్లీట్గా సినిమా ఇండస్ట్రీలోనే మొత్తం ఇన్వెస్ట్ చేసి వర్క్ చేయాలని నేను డిసైడ్ అయిపోయాను. అతి త్వరలో మళ్ళీ ఇంకొక 1 month లోపల ఇంకొక కొత్త మూవీ అనౌన్స్ చేస్తాను. ఇదే పత్రికా ప్రోగ్రామ్ పెట్టి ఇలా ప్రతి ఇయర్ మినిమం 3 to 4 మూవీస్ చేయాలనేటువంటిది నా ఆశ. ఇండస్ట్రీలో తప్పకుండా పాల్గొని చేయాలని ఉంది అన్నట్టు. సో మన దానికి మా మిత్రుల సహకారంతో తప్పకుండా నేను ఈ సినిమా ఇండస్ట్రీలో రెగ్యులర్గా సినిమాలు చేస్తాను.
అదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద పీపుల్. నా శ్రేయోభిలాషులు మిత్రులందరికీ కూడా నా స్పెషల్గా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ రవీంద్రాచారి గారు. ప్రొడ్యూసర్ గా ఈ సినిమా మీకు ఫేమ్, డబ్బులు అన్ని ఇవ్వాలని